అన్న నీ దగ్గర పైసలు లేవా? నువ్వు ట్రిప్ పెట్టించావు అన్న. ఏం లేదురా, గవర్నమెంట్ సబ్సిడీ తెచ్చిన ₹1,00,000 ఖర్చు అని 10,000 పెట్టిన అంతే. అది ఎట్లా నాకేం చెప్పన్నా. ఎల్నినో ప్రభావం ద్వారా వర్షాలు లేక చాలా మంది రైతులు ఇబ్బంది ఫేస్ చేస్తారు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా సెటప్ చేసుకోవాలి చూద్దాం. మనం స్కీమ్ చూసుకున్నట్టయితే తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో మనకు సబ్సిడీలో డ్రిప్స్, పైప్ లైన్స్, స్ప్రింక్లర్స్, రెయిన్ గన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం సబ్సిడీ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ రైతు అయితే మనకు 90% సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ₹1,00,000 సామాన్ తీసుకుంటే మీరు కట్టాల్సింది కేవలం 10,000. ఒకవేళ మీరు బీసీ చిన్నకారు రైతులు అయితే మీకు 80% సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మిగతా ఎట్లాంటి రైతులకైనా సరే 70% సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, 70 నుంచి 90% సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రతి రైతు ఈ స్కీమ్ వినియోగించుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. అట్లే మనం ఇది ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మీకు 12 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి, మీ పొలంలో బోర్ ఉండాలి. మనం దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్, బ్యాంక్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఫోటో, మీ మొబైల్ నెంబర్ అనమాట. ఇది మీకు ఎక్కడ అప్లై చేసుకోవాలని డౌట్ ఉంటుంది. మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. మనం ఆఫ్లైన్లో చూసుకున్నట్టయితే డైరెక్ట్ మీరు మీ సేవకి వెళ్ళి చేసుకోవచ్చు. ఏఈఓ దగ్గరికి వెళ్ళినా మీకు డీటెయిల్స్ చెప్తారు. మనం ఆన్లైన్లో చూసుకుంటే కింద పోర్టల్ లింక్ ఇస్తే మీరు డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఒకవేళ పోర్టల్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో డ్రిప్ అని కామెంట్ చేసి డైరెక్ట్గా డిఎం చేసే ప్రయత్నం. గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు ప్రతి రైతుకి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి కాబట్టి తక్కువ వాటర్తో మనకు పంట మంచిగా రావాలంటే డ్రిప్ ఒకటే మనకు బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో వీలైనంత వరకు వీడియో ప్రతి రైతుకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి స్కీమ్ డీటెయిల్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటే మిస్ అవుతుంటే ఫాలో చేసుకొని పెట్టుకోండి. మళ్ళా రైట్.